ప్రతి మనిషి తన జీవితంలో ఆనందాన్ని ప్రజెంట్లో వదిలేసి ఫ్యూచర్లో వెతుకుతుంటాడు. పాస్ట్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రజెంట్ని సంకనాకిస్తుంటాడు. నీ ముందున్నది కప్పు కాఫీ అయినా, నీ ముందున్నది ఒక మంచి భోజనమైనా, ఎవరు ఎలా ఉన్నా, నువ్వు చేసే పనిని, నువ్వు ఉంటున్న ఉద్యోగుల్ని, నువ్వు చేసే ఉద్యోగాన్ని, నువ్వు నడుపుతున్న వెహికల్ని కానీ దేనైనా సరే, చేస్తున్న ఏ పనైనా ప్రజెంట్లోనే ఆనందంగా పొందాలి తప్ప నువ్వు ఫ్యూచర్లో పొందుతావు అనేది అబద్ధం. దాని గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన చేయకుండా ప్రతిదీ కూడా నువ్వు ప్రజెంట్లోనే ఆనందంగా ఉంటేనే నీ లైఫ్కి ఒక అర్థం. అంతే తప్ప ఎప్పుడో జరిగే ఆనందం కోసం ఇప్పుడు బాధపడుతూ కూర్చోవడం తప్పు. నీ మూమెంట్, నువ్వు చేసే పని ఏదైనా సరే ఎంజాయ్ చేస్తూ లైఫ్ మొత్తం మామూలుగా కాదు, చాలా గ్రేట్గా బతకడం నేర్చుకోండి. ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు ఎవ్రీ మూమెంట్ను ప్రకృతిని, ఆనందాన్ని, ఆటలని, పాటలని, డ్యాన్స్లని, పిల్లలని ప్రతి ఒక్కటి మనతో పాటు చాలా కాలం ఉండవు. ఉన్నన్ని రోజులు ఉన్నన్నాళ్ళు అందరం సంతోషంగా హ్యాపీగా జీవితాన్ని గడుపుకుంటూ ప్రజెంట్లో ప్రతిదీ ఏది కూడా నీ కళ్ళ ముందు ఉన్నదే ఆనందించగలవు. లేనిదాన్ని సృష్టించలేవు, ఉన్నదాన్ని ఆపలేవు, వచ్చేదాన్ని ఎదురు చూడకుండా ఉండలేవు. నీ అందరం జరిగేది ఉంటే ఏదైనా జరుగుతుంది, అంతే తప్ప వచ్చేదాన్ని ఆపలేవు. అది భవిష్యత్తులో ఏదైనా సరే, ఆరోగ్యం కానీ అవకాశం కానీ. సో దయచేసి ఉన్నంతలా జీవించండి. లేని దానికోసం ఆరాటపడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.